చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోప్పడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్ర రూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఇక్కడ సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకోవడం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటకు వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, నేను అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చేయొద్దు అన్నా సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఈ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు, మన మనసే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 days దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేస్తారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. ఇక 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది, ఎటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతాం ఈ అమ్మవారిని కొలిస్తే గనక, అలాగే ఏ నామాన్ని చదువుకోవాలి, ఏ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని కొలవాలి ఇత్యాది విషయాలు మీ ద్వారా. 4వ రోజు మనకి ఈసారి ఏంటంటే కాత్యాయని అమ్మవారి రూపంలో వస్తున్నారు.
సో ఈ కాత్యాయని అమ్మవారు చాలా చాలా విశేషం. అవును. ఎంత విశేషమో అంటే ఈవిడ్ని కొలవాలి అనుకుంటే మనం ఒక 9 వారాలు వ్రతం నోము పట్టి మొదలు పెట్టాలి, ప్రారంభం చేయాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా వివాహం కాని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభం చేస్తుంటారు. కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం. ఈ వ్రతం చాలా ప్రసిద్ధి. చేస్తున్న కొద్దీ వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహంలో ఏదైనా ఆటంకాలు ఉన్న వాళ్ళు కూడా ఇది చేస్తారు. అవునా? పెళ్ళైన పెళ్ళి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా కూడా చేయొచ్చా? చేస్తారు. వివాహం అయ్యి భార్యాభర్త మధ్య ఏదో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సఖ్యతా లోపాలు ఉన్న వాళ్ళు సఖ్యత కూడా లోపాలు ఉన్న చేస్తారు. వాళ్ళు కూడా చక్కగా ఈ వ్రతాన్ని చేస్తారు. అద్భుతం. సంతానం కోసం కూడా చేస్తారు. ఇది ఓన్లీ దీనికోసమే కాదు, అవును, అమ్మ ఇబ్బంది అంటే ఏముంటుంది? ఆశ్చర్యపోక్కర్లేదు. అవునవునా అని. ఓకే. అందుకని కాత్యాయని అమ్మవారి రూపం మనకి లలిత నవరాత్రుల్లో రావడం అనేది చాలా చాలా విశేషం. ఈ రోజు మనం చేసుకోవాల్సిన విధి విధానం ఏంటంటే, ఇవాళ చాలా వరకు మౌనంగా ఉండి ధ్యానం చేయడం. ఎంత మౌనంగా మనం పూజ చేస్తామో, మనసులో మంత్రాన్ని స్మరిస్తూ ఉంటామో అంత విశేషమైన ఫలితం ఉంటుంది. మళ్ళీ 9 రోజులు చేసే వాళ్ళ విధి విధానాల్లో ఏంటంటే చక్కగా అమ్మవారికి రూపు కానీ విగ్రహం కానీ పూజ కానీ చేసుకోవడం, అదే కాస్త అలంకరణ, కాస్త నూనె పెట్టడము, కాస్త నలుగు పెట్టడము, కాస్త స్నానం చేయించడము, తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయించడము, తర్వాత అష్టోత్తరం చేయడం. ఈ కాత్యాయని అమ్మవారికి మాత్రం ఎర్రని పుష్పాలతో పూజ చేయించడం ఇది చాలా విశేషం అన్నమాట. కుదిరితే ఈరోజు 9 మంది ముత్తైదుని పిలిచి కాస్త ఈ పండు తాంబూలాలు కూడా ఇంకా విశేష ఫలితం. కుదిరిన వాళ్ళు ఒక్క ముత్తైదు కన్నా ఎర్రని చీర, ఎర్రని గాజులు, ఎర్రని పుష్పాలు, ఎర్రని దానిమ్మ పళ్ళు ఇవన్నీ ఇస్తే వీళ్ళకి చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ ముఖ్యంగా ఈ వ్రతం చేయడంలో ఉద్దేశం ఏంటి, అమ్మవారిని పూజించడం ఉద్దేశం ఏంటంటే, ఇంట్లో ఎటువంటి శాపాలు ఉన్నా, జాతకాలు చాలా శాపాలు ఉంటాయి, ఎటువంటి శాపాలు ఉన్నా, ఎటువంటి దోషాలు ఉన్నా ఇవన్నీ నివృత్తి అవుతాయి ఈరోజు ఈ పూజ చేయడం వల్ల. అందుకని ఆ విధంగా చేసుకోవాలి. రైట్. ఏ నామం ఖచ్చితంగా చేసుకోవాలి అమ్మవారికి సంబంధించి? కాత్యాయని అమ్మవారి నామాన్ని ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే అనుష్ఠానం తర్వాత పూజ విధానం తెలిసిన వాళ్ళు చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం, కాత్యాయని అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరం చేసేసి పూజ చేస్తాం. రోజంతా చేసే నామాన్ని రోజంతా పూజ కంటిన్యూగా చేస్తుంది. మంత్రం, నామమంత్రం అట, ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయని దేవి నమః. ఈ మంత్రం ఎక్కువ చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ మంత్రం చేస్తూ తర్వాత కాత్యాయని అమ్మవారిని ఈ 2 మంత్రాలు నామాలు అనేకంగా స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి తీరని కోరిక అంటూ ఉండదు. ముఖ్యంగా వివాహాలు అవ్వలేదు, మా ఇంట్లో వివాహం కావాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే ఈ వ్రతం చక్కగా ఆచరించండి. మీకు వచ్చే సంవత్సరానికల్లా వివాహం అయిపోయి ఇంట్లో చక్కగా నవదంపతులు కనిపిస్తుంటారు. అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందరూ కూడా కాత్యాయని దేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి, ప్రయత్నపూర్వకంగా పొందాలి. అయినప్పటికీ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చేయాలి అంటే ఏ రాశికి చెప్తారు? మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేయాలి. సో మేషరాశి వాళ్ళలో చాలా వరకు ఈ వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాలు కాకపోవడము, తర్వాత ఒక సెటిల్మెంట్ రాకపోవడం, ఎంత లైఫ్ కష్టపడుతుంటారు, సెటిల్ అనేది రాదు వాళ్ళకి. ఇదైతే అవుతుంది, అది అవుతుంది. సో ఏదైతే ఆ సెటిల్మెంట్ కావాలన్నా, ఏదైనా వివాహం కావాలన్నా, ఇంట్లో సంతాన భాగ్యం కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా సరే ఈ మేషరాశి వాళ్ళు మిస్ అవ్వకుండా ఈ కాత్యాయని వ్రతాన్ని వీళ్ళు 9 మంది ముత్తైదులు పిలిచి తాంబూలాలు ఇస్తారు రోజు. చాలా విశేష ఫలితం ఉంటుంది. రైట్. అలా ఉండాలి. కాత్యాయని దేవి అనుగ్రహం పరిపూర్ణంగా అందరి పట్ల ఉండాలి. మేషరాశి వారికి మరీ ముఖ్యంగా చెప్తున్నారు కాబట్టి వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. ఇక 5వ రోజు ఏ అమ్మవారిని కొలవాలి, ఏ రూపంతో కొలవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.